ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో పులి దాడి, 5 రకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పులి బీభత్సం సృష్టించింది. చాంద్రపూల్ బల్లర్షా అటవీ ప్రాంతంలో గత 4 రోజుల నుంచి పులి తిరుగుతుంది. 5 పైన దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఉత్తరాఖండ్లో ఇదిలా ఉండగా ఇటీవల ఉత్తరాఖండ్లో పెర్క్యులస్ అనేటువంటి అతిపెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పులి శరీరాన్ని చూసిన వాళ్ళంతా ఒకసారిగా ఆశ్చర్యపోయారు. దాదాపు 300 కిలోల బరువు, 7 అడుగుల పొడవుతో గంభీరంగా కనిపించింది. దీంతో ఆసియాలోని అతిపెద్ద పులి అయి ఉండవచ్చు అని చెప్పేసి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ పులి జిమ్ కార్పొరేట్ నేషనల్ పార్క్ పరిధిలో ఫోటో టూరిజం జోన్లో గమనించారు. అక్కడ పులులు, చిరుతలు, ఏనుగులు వంటి అనేక వన్యజీవులు జీవిస్తాయి. కొన్ని దశాబ్దాల తర్వాత భారత అడవుల్లో కనిపించిన ఇంత పెద్ద పులి ఇదే కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద బలమైన హెర్క్యులియస్ పులి ఒకప్పుడు భారతదేశం అంతటా విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ ప్రాంతంలో తగ్గిపోవడంతో ఈ పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అడవులలో ఈ పులులు కనిపించడమే కనుమరుగైంది. మొత్తానికి అటవీ అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ దాడిలో మొత్తం 5 పైన దాడి చేసి చంపేసింది.